నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ 0, -3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అట్లానే ఈ రెండు సర్కిల్స్ తోటి ఆర్థోగోనల్గా ఉంది. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది, వేరొక రెండు సర్కిల్స్ తోటి ఆర్థోగోనల్గా ఉంది. ఆ సర్కిల్ ఎలా ఉంటుంది? సో అది మన క్వశ్చన్. సో సొల్యూషన్: రిక్వైర్డ్ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్ని మనం జనరల్ ఫామ్గా తీసుకుంటాం. x² + y² + 2gx + 2fy + c = 0. Let us say this is equation number 1. So it is passing through 0, -3. It is passing through 0, -3 ఈ పాయింట్ గుండా మన సర్కిల్ పాస్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. సో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో -3. సో x² అంటే 0², y² అంటే -3 హోల్ స్క్వేర్. 2g into x means 0, 2f into y means -3 plus c = 0. సో 0² అంటే 0, -3 హోల్ స్క్వేర్ 9, 2g into 0 అంటే 0, 2f into -3 -6f plus c = 0. సో -6f plus c, 9 అనేది నేను రైట్ సైడ్ రాస్తున్నాను, plus 9 = 0. Let us say this is ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అట్లానే మన సర్కిల్ ఈ రెండు సర్కిల్స్ తోటి ఆర్థోగోనల్గా ఉంది అని చెప్తున్నారు. సో ముందుగా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఆర్థోగోనల్ our circle is orthogonal with x² + y² -6x + 3y + 5 = 0. సో ఆర్థోగోనల్ కండిషన్ మనం తీసుకున్నట్లయితే 2gg' + 2ff' = c + c'. సో 2g అనేది మనకి మన గివెన్ సర్కిల్లో రిక్వైర్డ్ సర్కిల్లో ఉంటుంది. g' అనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్లో నుండి తీసుకోవచ్చు. సో g' అంటే ఇక్కడ x కోఎఫిషియంట్, -6లో హాఫ్ తీసుకోవాలి. -6లో హాఫ్ అంటే -3. ఈ విధంగా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లేదంటే 2g' అనేది -6, g' అంటే -3 అలా. సో x కోఎఫిషియంట్లో హాఫ్ తీసుకుంటే అదే g'. అట్లానే 2f అనేది రిక్వైర్డ్ సర్కిల్కి సంబంధించింది. f' అంటే y కోఎఫిషియంట్లో హాఫ్. సో 3లో హాఫ్ ఎంత? 3/2. c మన రిక్వైర్డ్ సర్కిల్కి సంబంధించింది. c' అంటే ఇక్కడ కాన్స్టాంట్ 5. ఓకే, -6g ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 3f. ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే -c -5 = 0. సో దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. అట్లానే మన రిక్వైర్డ్ సర్కిల్ ఈ రెండవ సర్కిల్తో కూడా ఆర్థోగోనల్గా ఉంది. ఆర్థోగోనల్ విత్ సెకండ్ సర్కిల్ x² + y² -x -7y = 0. సో ఇక్కడ కూడా మనం ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేసుకుందాం. 2gg' + 2ff' = c + c'. సో 2g అనేది మనకి రిక్వైర్డ్ సర్కిల్లో ఉంటుంది. g' అనేది ఈ సర్కిల్ అంటే x కోఎఫిషియంట్లో హాఫ్. x కోఎఫిషియంట్ అంతా ఇక్కడ -x అంటే -1, అందులో హాఫ్ తీసుకుంటే అది g'. -1లో హాఫ్ అంటే -1/2. ఓకే, లేదంటే 2g' అనేది -1. సో g' అంటే -1/2 అట్లా కూడా రాసుకోవచ్చు. అట్లానే 2f అది మన రిక్వైర్డ్ సర్కిల్కి సంబంధించింది. f' అంటే మనకి y కోఎఫిషియంట్లో హాఫ్. సో y కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? -7, అందులో హాఫ్ అంటే -7/2.
ఈజ్ ఈక్వల్ టు సి మనం కనుక్కోవాలి సి డాష్. సో ఇక్కడ ఈ సర్కిల్లో కాన్స్టాంట్ అనేది లేదు, అందువల్ల సి డాష్ అనేది 0. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. g ఇంటూ -1 మైనస్ g, f ఇంటూ -7 -7f. ఆ c అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -c ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో మన దగ్గర ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. సో వీటిలో మనం ముందుగా సిని ఎలిమినేట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 2లో +c ఉంది, ఈక్వేషన్ 3లో -c ఉంది. ఓకే, సో మనం 2 + 3ని యాడ్ చేసుకుందాం. 2 + 3, 2ని 3ని యాడ్ చేసుకోవాలి. సో దట్ ఇంప్లాయిస్ -6f + c + 9 ఈజ్ ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 -6g + 3f - c, -6g + 3f - c -5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి గుర్తులు మారవు, యాస్టీస్గా ఉంటాయి. సో ఇందులో g లేదు, ఇక్కడ -6g ఉంది. -6f + 3f, -6 + 3 అంటే -3f + c - c క్యాన్సిల్, 9లో 5 మైనస్ చేస్తే +4 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 5గా తీసుకుంటాం. అట్లానే సో 2 + 3 ఎలాగైతే చేసామో 2 + 4 కూడా మనం చేసుకోవచ్చు. 2 + 4 సో ఈక్వేషన్ 2 వచ్చేసి -6f + c + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4 వచ్చేసి -g -7f -c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా +c - c క్యాన్సిల్ అవుతుంది. సో g ఇది ఒక్కటే ఉంది, -g -6f -7f. సో 2 మైనస్ ఉంటే యాడ్ చేసుకోవాలి, -13f + 9 ఈజ్ దేర్ ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. సో ఇది 5, 6 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి gf వాల్యూస్ వచ్చేస్తాయి. లెట్ us see that. Okay, now solving 5 and 6. Solving equation 5 and equation 6. So equation 5 వచ్చేసి -6g -3f + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 6 -g -13f + 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఫాలో అవుదాం. సో gf1. ఓకే, సో ఇందులో ముందుగా మనం f కోఎఫిషియంట్స్ నోట్ చేసుకోవాలి. -3 -13, -3 -13, తర్వాత కాన్స్టాంట్స్ 4 9, తర్వాత g కోఎఫిషియంట్స్ -6 -1, అగైన్ f కోఎఫిషియంట్స్ -3 -13. ఓకే, సో నెక్స్ట్ g బై ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, మైనస్ ఈ రెండు ABCD అనుకుంటే AD - BC. సో -3 × 9 -27, ఫార్ములా మైనస్ ఇది. 4 -13 13 4 52, -52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52. f బై 4 -1 ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, మైనస్ ఈ రెండు 4 × -1 -4, ఫార్ములా మైనస్ ఇట్ ఈస్. -6 × 9 -54, minus plus 54, 1 by, so first we have to multiply these two and then these two, taking subtraction. So -6 × -13, 13 6 6 10 60, 6 3 18, 78, formula minus. -3 × -1,
-3 into -1 plus 3. So minus is as it is. So 52 minus 27 gives 25. F by 54 minus 4 means 50. 1 by 78 minus 3 means 75. So 25 table lo cancel అయిపోతాయి. 25 1 25 2 25 3. సో ఇవి రెండు తీసుకుంటే G, ఇవి రెండు తీసుకుంటే F. ఓకే, దట్ ఇంప్లైస్ G 1 into 1/3 అంటే 1/3 వస్తుంది. F 2 into 1/3 2/3. So these are the values of G and F. Okay, GF values వచ్చేసినాయి. నెక్స్ట్ మనం C వాల్యూ కనుక్కోవాలి. ఈక్వేషన్ 4లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, సో 4 implies -G minus 7F minus C is equal to 0. Minus G అంటే 1/3 minus 7 into F means 2/3. C అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్. సో రెండింటికి డినామినేటర్ 3నే. సో -1 అనేది యాస్టీస్ -7 2 14 is equal to C. Okay, -1 minus 14 minus 15/3. So 3 1 3 5 cancel అవుతుంది. C is equal to -5. So therefore required circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. So x square plus y square 2 into g means 1/3. 1/3 into x. 2 into f means 2/3 into y plus c means -5. సో రెండింటికి కూడా డినామినేటర్ ఉంది ఇక్కడ 3 అనేది. సో వి టేక్ LCM విత్ 3 తోటి మనం LCM తీసుకుందాం. సో 3 into x square 3x square 3 into y square 3y square ఇక్కడ. సో LCM 3 కాబట్టి 2x 2 into 1 into x 2x ఇక్కడ కూడా 2 2 4y. సో ఎక్కడైతే డినామినేటర్ 3 లేదో అక్కడ 3తో మల్టిప్లై చేసుకుంటాం. సో ఇక్కడ 3 లేదు కాబట్టి 3 5 15. So finally this is our required circle. Okay, thank you.